హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నేను మీ సుభాష్ని. ఈరోజు నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. దానికోసం 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. కాసేపు ఎండలో పెట్టుకున్నా పర్లేదు. తర్వాత 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. దీన్ని కూడా కడిగి కొద్దిగా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు సిమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు తీసుకోవాలండి. గుజ్జు అనేది చాలా గట్టిగా రావాలి, పల్చగా ఉండకూడదు. ఈ గుజ్జుని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో ఇంతకుముందు వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని గ్రైండ్ చేసుకుందామండి. పొడి చేసుకోవాలి. చింతపండు గుజ్జుని సిమ్లో పెట్టేసి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దగ్గర పడ్డదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలండి. 1/2 కేజీ ఉసిరికాయలకి 50 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలకి ఘాటు పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే పైన మాడిపోతాయి కానీ లోపల వేగవు. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అవ్వాలి. అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాము ప్లేట్లకి. ఇంకో రౌండ్ వేసుకుందాము. మిగతాయి కూడా వేసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి వేగాక పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో పోపుకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మెంతులు చిటపటలాడాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని చల్లారబెట్టుకోవాలి. ఆయిల్ చల్లారాక 1/2 టీ స్పూన్ పసుపు, 50 గ్రామ్స్ కారపొడి, 50 గ్రామ్స్ సాల్ట్, అంటే కప్పు ప్రకారం చూస్తే 1 టీ గ్లాస్ కారపొడి, 1/2 టీ గ్లాస్ సాల్ట్. ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఉసిరికాయల్ని దీంట్లో వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి మంచిగా. మొత్తం ఉసిరికాయ ముక్కలకంతా కారం పట్టాలి కదండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక జాడీలోకి తీసుకొని 3 డేస్ ఊరబెట్టాలి. 3rd డే తీసుకొని సాల్ట్ తక్కువ అయితే కొద్దిగా సాల్ట్ కలుపుకోండి, లేదంటే అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. నేను గ్లాస్ జార్లో తీసుకుంటున్నాను. మీరు స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టకండి. మీరు గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.